బెట్టింగ్ యాప్లకు సంబంధించి 25 మందిపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో జగిల్ రమ్మీ, యోలో 247, ఎయిర్ ప్లే, డనీబుక్ 365, మామా 247, తెలుగు 365, ఎస్ 365, జే 365, జెడెక్స్ పరి, మ్యాచ్ టాస్ 777 బుక్, ఆంధ్ర 365 యాప్ల నిర్వాహకులు ఉన్నారు. వీరికి నోటీసులు ఇచ్చి విచారించడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇక ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఆథరైజ్డ్ అయ్యి ఉంటే అవి గవర్నమెంట్ కి 24% GST కట్టాల్సి ఉంటుంది ప్రతి ఏటా. ఇవి గవర్నమెంట్ చే ఆమోదించబడినవి. అయితే కట్టి బంగారుది అయితే మాత్రం గొంతు కోసుకుంటామా? అలా చేస్తే ప్రాణం పోతుంది కదా. ఇది అంతే, కొంచెం విచక్షణతో ఉండాలి. ఈ ఆథరైజ్డ్ బెట్టింగ్ యాప్స్ కి ప్లాట్ఫామ్ మన దేశంలో బెట్టింగ్ అనుమతి ఉన్న రాష్ట్రాల్లో కొన్ని ప్రధాన నగరాలు ఉన్నాయి. ఈ బెట్టింగ్ యాప్ మీద ఇది వరకు కూడా ఒక వీడియో చేశాం. చూడని వారు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాం, చూడండి, మీకు పూర్తి అవగాహన కలుగుతుంది. ఇకపోతే అన్ఆథరైజ్డ్ బెట్టింగ్ యాప్స్ మన దేశంలో కాకుండా చైనా నుండి ఆపరేట్ చేయబడుతున్నాయి. ప్రధానంగా బీజింగ్, మకావ్ వంటి నగరాల నుండి ఈ యాప్స్ ఆపరేట్ చేయబడుతున్నాయి. ఇది చైనీయుల కుట్ర కూడా అయి ఉండవచ్చు. ప్రపంచంలోనే ఎక్కువ శాతం యువత కలిగిన దేశం మన భారతదేశం. భారతదేశ యువతను ఇలా బెట్టింగ్ అనే వక్ర మార్గం పట్టించి నాశనం చెయ్యాలని అనుకుందేమో. గుర్తింపు లేని బెట్టింగ్ గేమ్స్ మా దేశంలో చాలా ఉన్నాయి అని చైనా ప్రభుత్వానికి తెలియదా? తెలుసు. కాబట్టి చైనాలో ఎలాంటి బెట్టింగ్ అది ఆథరైజ్డ్ అయినా సరే అన్ని బ్యాన్ చేసింది వారి ప్రభుత్వం. ఇన్ఫర్మేషన్ ప్రకారం చైనాలో కలర్ ప్రిడిక్షన్ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ లో మనీ లాండరింగ్ జరుగుతుంది. హవాలా ద్వారా సుమారు 21,000 కోట్ల విలువ చేసే 1.4 కోట్ల మనీ ట్రాన్సాక్షన్ జరిగాయి. ఈ ట్రాన్సాక్షన్ అన్ని పేమెంట్ గేట్వే ద్వారా జరిగినవి అని ఈడీ నిర్ధారించింది. ఈ కేసులో చైనాకి చెందిన లాంబో అనే వ్యక్తి సుమారు 250 గేమింగ్ ప్లాట్ఫామ్స్ ని చైనా నుండి ఆపరేట్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ కేసులో 8 మందిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసి 108 కోట్ల డబ్బును ఫ్రీజ్ చేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చైనా వక్రబుద్ధితో ఇలాంటి కార్యకలాపాలు భారత్ లో చేస్తుందని. ఇప్పుడు ఇది దేశ సమస్యగా మారింది. పాప్ కార్న్ మీద GST వేసినా కానీ ప్రభుత్వానికి డబ్బులు సరిపోవడం లేదా? ఇలా బెట్టింగ్ యాప్స్ మీద కూడా GST వేసి ప్రజల మీదకు వదిలింది. మేము ఏ ప్రభుత్వానికి పక్షపాతి కాదు, ఉన్న వాస్తవం చెబుతున్నాం. మీరు ఎలా అర్థం చేసుకున్నా సరే మాకేం పర్వాలేదు. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ట్యాక్స్ వస్తుంది కదా అని కక్కుర్తి పడకుండా దేశం మొత్తం ఒకే చట్టం చేసి ఈ బెట్టింగ్ యాప్లన్నిటిని బ్యాన్ చేసి పారేయాలి. అప్పుడే దేశంలో యువత బాగుపడుతుంది. ఈ ఇన్ఫ్లుయెన్సర్ల మీద, సినిమా నటీనటుల మీద కేసు పెట్టినంత మాత్రాన ప్రయోజనం చేకూర్చడం వల్ల సమాజానికి జరిగేది ఏమీ లేదు. ఈ బెట్టింగ్ యాప్లకు వీరు ఒక మాధ్యమం మాత్రమే. వీరు కాకపోతే ఇంకొకరు ప్రవేశిస్తారు. అందుకే దేశమంతా బెట్టింగ్ బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తేవాలి అని ఆశిస్తూ మీ విదురా న్యూస్. జై హింద్.